ఉమ్. మనుషులు ఏం చేస్తున్నారు? మనస్సు సృష్టించిన దేవుళ్ళని పట్టుకుంటున్నారు. అవునా? అసలైన ఆత్మతత్వాన్ని వదిలేస్తున్నారు. దానికి రమణ మహర్షి ఏమన్నారంటే, తల్లిని చంపి మనం జీవిస్తున్నాం అన్నారు. తల్లి ఎవరు? ఆత్మతత్వం. ఆ చింత లేకుండా జీవిస్తాం మనం. అర్థమైందా? ఒక్క క్షణం అర్థమైందమ్మా. కూడా ఉమ్, ఆత్మతత్వ విచారణ మనకు ఉండదు. ఇది పొందాలి, అది పొందాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది అనుభవించాలి, అది అనుభవించాలి. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? తల్లిని చంపేమంటే ఆత్మతత్వం లేకుండా జీవిస్తాం. ఈ సుఖాలు చాలక పుణ్యం పుణ్యం అంటూ ఇంకా స్వర్గలోకంలో సుఖాలు రిజర్వ్ చేసుకోవడానికి వస్తాయో లేదో, అంటే కోరిక ఆశ చావట్లేదు మనకి. ఏ పని చేసినా మళ్ళీ పుణ్యం రావాలి. పుణ్యం రాకపోతే పనులు చేయరు. అన్ని కామ్యకర్మలే. అర్థమైందా? కామ్యకర్మలు అర్థమైందమ్మా. మన్ని బంధిస్తాయి. పునరపి జననం పునరపి మరణం. రమణ, మీరేమైనా మాట్లాడతారా? అర్థమైందమ్మా. అంటే ఒక తత్వం నుండి ఇంకో దానికి మారుతుంది అన్నారు కదా. అంటే ఈ మతం కాదు ఇంకో మతం, అంటే ఈ మతంలో పవర్ లేదు మళ్ళీ ఇంకో మతానికి, అలా అక్కడి నుంచి జైన మతానికి, ఇవన్నిటిలో ఉన్నది కూడా ఒకటే అనేది తెలుసుకున్నప్పుడు అవన్నీ పోతాయి అనే విషయం అర్థమైందమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మతం మారాను అనుకోండి, నాలో ఆత్మ మారదుగా. అదే అదే అమ్మా, అర్థమైందమ్మా. ఆత్మ అలాగే ఉంటది కానీ ఆ మార్పు అనేది మనం సృష్టించుకున్నది కానీ దాంట్లో లేదనే విషయం చెప్తున్నారు. అది అది అంటే మనస్సు చేత తయారు చేయబడినవే. అంతే, అర్థమైందమ్మా. అందుకే కృష్ణమూర్తి గారు సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గాడ్స్ అంటారు. ఈ దేవతలు అందరూ మనస్సు చేత సృష్టించబడ్డారు. మనస్సు చేత సృష్టించబడిన దేవతల్ని మనస్సు పూజిస్తూ, అంటే అర్థమైందా? అవునమ్మా, అవునమ్మా. మేడం గారు ఇప్పుడు 5 తత్వాలు అని చెప్పారు కదమ్మా. నామరూపాలు అనేవి భౌతిక తత్వాలు, మిగిలినవి 3 సత్తు, చిత్తు, ఇంకోటి ఏం చెప్పారమ్మా? అంటే సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం అంటారు. ఆనందం, సచ్చిదానందం, నామరూపాలు, ఈ 5. అంటే ఇది మనం ఈ సంగతి చూడండి. ఇది మలయాళ స్వామి గారు సద్గురువు గనక ప్రతి విషయాన్ని ఎంతో క్లియర్ గా చెప్పేస్తున్నారు. అసలు మిగతా వాళ్ళు నువ్వు అప్పుడప్పుడు ఇలా వెళ్ళు పర్వాలేదు, అలాగే తత్వ విధానంద గారు కూడా అలా చెప్తారు. అంటే యువతల ఈ విగ్రహాలను పూజిస్తే ఏమొస్తుంది మనకి, అసలైన ఆత్మను వదిలేసి అది తెలుసుకోకుండా అని. ఏం వస్తోంది? ఏదో వస్తుందన్న భ్రాంతితో పూజిస్తారు. పూజ చేయకపోతే ఏమిటో అయిపోతుంది. యువతల ఆత్మతత్వ జ్ఞానాన్ని వదిలి మరీ పూజలు చేసేస్తారు. ఎందుకంటే ఏదో పొందియాలి పొందియాలి. ఏమిటి పొందుతారు? ఆత్మతత్వం కంటే మించింది ఏముందిట పొందడానికి? దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏంటి పొందగలరు? అదంతా భ్రాంతి గాని. అవునా కదా? అది ఉంటేనే అవునవును. సమస్త వస్తువులు సుఖాన్ని ఇస్తాయి. దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా పూజ చేసేయాలి, పూజ చేసేయాలి. వాళ్ళు అక్కడి నుంచి ఏదో తెచ్చేయాలి, ఇది తెచ్చేయాలి, అదంతా అక్కడ పడేయాలి, అది పూజ. అసలు పూజ అంటే ఏమిటిట? అవన్నీ ఆ పువ్వులన్నీ అది విగ్రహాల మీద విసరడం పూజ. ఎవరో రాసిన స్తోత్రాలు చదవడం పూజ. పైగా మేము పూజ చేసేసాం, ఇదిగో ఫోటోలు పెట్టిస్తారు. ఎందుకు అడ్వర్టైజ్మెంట్? మనస్సు నిశ్చలం అవడం కంటే పెద్దది ఏముంది? ఓకే, క్లోజ్ చేసేద్దామా మరి? ఎందుకంటే క్లోజ్ చేసే టైంకి ఇది వచ్చింది మనకి. అవును. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. ఓకే. ఓకే అండి, అందరికీ నమస్కారం.